తినాలి బ్రో, ఫస్ట్ తినాలి. చాలా అంటే చాలా నాకు లిటరల్లీ తినుకుంటా మాట్లాడదాం కావాలంటే. ఫస్ట్ తినుకుంటా మాట్లాడదాం. ఏం తెచ్చినావు? ఒక ఫ్రైస్, మెక్డీ, బర్గర్, ఏదో ఒక చిన్న లైట్గా ఒక మీల్. చిన్న మీల్. ఇక ఇప్పటి నుంచి ఇండియా ఫుడ్ ఉంటుంది కదా మనకి. అసలు ఉండదు. అసలు బిర్యానీ తిందాం అనుకున్నాం మేము. నిన్న గట్టిగా తిన్నాం. నిన్నైతే తిన్నాం. నాకు ఆకలి 3 మెంబర్స్ 2000 బిల్ చేసినాం. అంతా తినేసినాం. బేజా గీజా అన్నీ తిన్నాం. ఫస్ట్ సాఫ్ చేయని ప్లీజ్. సాఫ్ సెట్గానే. సో ప్రస్తుతం ఏమైనా మాతో ప్రీవియస్గా ఏమైనా బన్నీ అని ఉంటాడు. వాని వల్ల ఈరోజు మొత్తం టైం వేస్ట్ అయిపోయింది. 1 hour డిలే. వాడు కార్ తెస్తాడు అని చెప్పి అని అన్నాడు. అసలు తేకపోతే తేనని చెప్పాలరా బన్నీ. ఈ వీడియో నువ్వు చూస్తావు ఎట్లయినా. చాలా అంటే చాలా టెన్షన్. బికాజ్ ఫస్ట్ టైం నేను ఏం చేసినారా, నేను ఏమైనా తప్పు చేసినారా? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారా? నువ్వేమో కార్ ఎక్కువ ఉంటే ఎట్లా బన్నీ అట్లా చేసి అయితే మేము క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం. ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది, మొత్తం సెట్. ఇక ఫస్ట్ ఆకలి అవుతుంది, మళ్ళీ తినమే మనం. ఫస్ట్ అయితే ఇమిగ్రేషన్లో నించున్నప్పుడు మస్తు భయమైంది. సో ద థింగ్ ఈజ్ ఏంటంటే ఇమిగ్రేషన్ అయినా ఈయన గుర్తుపట్టు మస్తు వేసుకున్నాడు. ఇచ్చి పాడేసిండు. నేను ఏడనో చూసినా 3 times అడిగింది నన్ను. దెన్ లేటర్ ఒక స్మైల్తో అప్రూవల్ ఇచ్చిండా. అరే నువ్వు మమ్మీ కదా అన్నాను. సరే మమ్మీని. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇట్లా చిన్న ట్రిప్ ఉంది వెకేషన్కి, బాలీకి వెళ్తున్నా అని చెప్పిన. ఓ నైస్ మంచిగా వెళ్ళిరా అది అని చెప్పి ఆయన కూడా అన్నాడు. బర్గర్ తిన్నాం గట్టిగా తిన్నాం. తింటేనే నా దిమాగ్ పని చేస్తుంది, లేకపోతే అస్సలు పని చేయదు. ఇందాక వరకు అయితే బేచాన్ ఉండే, మొత్తం ఆగం అయింది. ఇప్పుడైతే తిన్నాం. ఓకే, ఫ్లైట్కి ఇంకా ఒక 1/2 hour ఉంది. లెట్స్ గో. కొన్ని బీరోలు చూసుకోండి. చలో బాయ్. గుడ్ మార్నింగ్. నమస్తే అందరికి. నా ఫోటో తీస్తున్నాడు. సో ఇగో ఇప్పుడే మేము మలేషియాలో అయితే దిగినాము. ఈడ టైం ఎట్లుంది తెలుసా? 2 hours ఫాస్టర్ ఉంది మన ఇండియా కన్నా. 2 hours 30 minutes ఫాస్టర్. ఇంకా ఇది ఏమి ఎయిర్పోర్ట్ అన్న? కోలాలంపూర్. 8 hours లేవర్. పిచ్చి లేచిపోతుంది ఇక మాకు. ఇప్పుడు మొత్తం 8 గంటలు మీతోనే టైం పాస్ చేయాలి. మేము ఏమేమి చేస్తామో మొత్తం మీకు చూపించాలి. ఇంకా చూపించడానికి ఇప్పుడు ఛార్జింగ్ లేదు మా దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జర్ ఇక్కడ యూనివర్సల్ ఉంది. మన ఇండియాలోకి అయితే ప్లగ్స్ అయితే అస్సలు లేవు. ఎవరైనా సెట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు పోయి మనం సెట్ చేసాం మైండ్ సెట్. మనం ఇంటికాడ ఉంటేనే మంచి బిర్యానీకి సెట్ చేస్తాం. ఇక్కడ ఛార్జింగ్ సెట్ చేయలేము. ఆఫ్టర్ ఆల్ నీట్గా దిగుతారు, నీట్గా తెంపేసాం ఇట్లా జడ్ అని. వెనకాల వ్యూ చూపిస్తాం ఒక్కసారి. మొత్తం వాళ్ళు ఫారెనర్ వెళ్తారా? మొత్తం అలాగే ఉన్నారు. మొత్తం తాయిలు ఉన్నారు ఇదంతా. తాయి సార్ తాయి. కానీ ఎయిర్పోర్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. బాగానే ఉంది. చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఫారినర్స్ అయితే ఎక్కువ ఉన్నారు, చాలా ఉన్నారు. చాలా అంటే చాలా. అదే బ్రో నా అవుట్ఫిట్ చూపించలేను ఒకసారి. ఒక్క నిమిషం. షాప్ మ్యాన్. చెప్ప వాళ్ళ దగ్గర అక్కడ యాక్టర్ పోతురు. సుహాసిని ఏమో పేరు తెలియదు, కానీ రాఖీ సినిమాలు ఉంటుంది చూడు, పోలీస్ ఆమె. రైట్ నాకు పేరు తెలియదు బ్రో. నాకు కూడా పేరు ముంగట ఉంది, అక్కడ వెళ్తుంది. చూసాం ముంగట దొరికితే మాట్లాడేసాం. ఓకే, ఫైనలీ అనుకున్నది అయితే చేసేసిన. ఎట్లయినా మేడంతో అయితే ఫోటో దిగేసిన. బనానా ఒక ఫోటో కూడా ఉంటుంది చూడండి. బనానా కూడా దిగిండు. ఇద్దరం అయితే దిగేసినాం. ఛార్జింగ్ కోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పైన తిరిగినాం. లాస్ట్కి ఒక్కటే ఒక సాకెట్ దొరికింది ఇండియన్ది. ఈ పోర్ట్ దొరకలేదు అసలు. ఈ పోర్ట్ వేరే ఉన్నాయి ఇక్కడ. ఒకటి దొరికింది. జస్ట్ ఫ్లైట్ ఎక్కేసి పోయి బాలీలో రిలాక్స్ అయిపోదాం. ఇక 10 days ఆడనే. నేను చాపాబాయ్ అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే డైరెక్ట్ బాలీకి డెన్పసర్ ఎయిర్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోతుంది. లాస్ట్ ఫ్లైట్. చాలా వెయిట్ చేసిన తర్వాత ఇగో ఈ దద్ది కానీ పక్కన నేను కూర్చున్నాను. దద్ది ఉన్నాడు, పెద్ద దద్ది. పిత్తి గమ్మున కూర్చున్నాడు. నాకు సైక్ అవుతుంది. ఏమంటాం చెప్పిగా.
26 కానీ రాత్రి నిన్న ఫ్లైట్ కన్నా ఇది బాగుంది కదా ఏరోప్లేన్. చాలా బాగుంది. ఇంకా మనకి వైఫై కూడా ఇస్తున్నాడు, ఇక్కడ వైఫై కూడా ఇస్తున్నాడు, అన్ని చక్కగా ఉన్నాయి. ఎంజాయ్ చేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మంచి హోటల్స్, మంచి యాక్టివిటీస్ బుక్ చేసినాం ఆడ. లెట్స్ గో. స్టార్ట్ అయిపోయింది. 4 hours later. వచ్చేసినాం అనుకో, కాహాలి బాలి ల్యాండ్ అయిపోయినాం అనుకో. ఇక్కడ అసలు ఒక్కరు కూడా ఇండియన్స్ లేరు, మొత్తం అలాగానే ఉంది వైబ్. 10% ఉంటారు. ఫుల్ అలాగుంది అయితే వైబ్. ఫస్ట్ చూపిద్దాం. ఇషా గుడికి వచ్చినాం, ఇగో వెనకాలంతా మొత్తం గుడి. ఇప్పుడే దిగినాం, వాటర్ తాగుదాం అని వచ్చినాం వాటర్ బాటిల్కి. కానీ రేట్ చూడరు ఎంత ఉందో, 20,000 ఏంది బాయ్ ఆ లీలా బాటిల్కి, 20,000. ఇట్లా ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా ఒక సూపర్ మార్కెట్కి వచ్చినాం. అంతా తక్కువ అంట. లోకల్ వాళ్ళు కూడా ఇండియా కొనుక్కుంటారు. చూద్దాం ఏమేమి దొరుకుతాయి మనకి. సిరిదిండిలు కొనుక్కుందాం, సిరిదిండిలు. ఇప్పుడే బిల్డింగ్కి వచ్చినాం. సిగరెట్స్ కూడా ఎట్లున్నాయి ఇక్కడ, అసలు ఈ వేరే బ్రాండ్స్ ఏమేమి. షాపింగ్ 2,2,2 అయింది మొత్తం 2,100,000 రూపాయలు. 2,02,100 రూపాయలు. ఎంత? 2,02,100 రూపాయలు. ఇప్పుడైతే ఇక మొత్తం తిరిగేసి అయితే వచ్చినాం. చాలా టకాయించిపోయినాం, స్ట్రీట్స్ కూడా తిరిగినాం. సో రేపు ఉలువాటు, కెచక్ డాన్స్, ఇంకా చాలా ఉన్నాయి. రైట్ బాయ్. రెస్ట్ కావాలి. వస్తుంది. The next day. శ్రీధర్ బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్. వాడైతే మంచి వర్కౌట్ అయితే వేయాలనిపిస్తుంది. జస్ట్ ట్రైసెప్ బైసెప్ కొట్టుకొని వస్తాం. చలో. డన్ విత్ వర్కౌట్. జస్ట్ గట్టి పంపు వచ్చేసింది. గట్టిదా వర్కౌట్ అయితే చాలా గట్టి చేసినాం. చూసుకోవచ్చు. ట్రైసెప్ బైసెప్ ఇంకా చెస్ట్ చేసి స్కూల్లోకి పోదాం అనుకుంటున్నాం. బట్ యూనో వాట్, చాలా పనులున్నాయి మనకి. చాలా పనులు. మనీ ఎక్స్చేంజ్ అని, ఇంకా బైక్ bike రెంట్ తీసుకోవాలి, దూరం పోవాలి. 30 కిలోమీటర్స్ పోవాలి. కనిపిస్తుందా? మనం చేసే వర్కౌట్ చేస్తే చాలా పానంతో చేస్తాం మనం. పని పైన ఎవడు కాలి ఎంటాలంటారు, ఖాళీ టైసన్ లాగా ఉంటాడు అన్న. గుద్దిందనుకో, పిడి గుద్దితే మేము జిమ్ చేసి ఇట్లా పైకి వస్తాం. స్విమ్మింగ్ చేద్దామని. పీపుల్ ఎంత మంచి అంటే అంత మంచిగా. ఆయననే హాయ్ చెప్తుండు, వే ఆర్ యు ఫ్రమ్ అని చెప్పి. గోవాలాగా అయితే అస్సలు లేదు. హే బ్రదర్, సే హాయ్ టు కెమెరా. Hi. What's a good name? Johan. Yeah, Johan, bro. How are you? Fine. Yeah. How about you? Yeah, I'm good. Enjoying the Bali, bro? Yeah. We are enjoying. చూసినారు కదా ఎంత అంటే ఎంత మంచిగా ఉన్నారు ఇక్కడ పీపుల్ అయితే. అసలు గోవాలాగా స్కామ్స్ ఏం లేవు. ఆకలి అవుతుంది నాకు. నాష్టా చేస్తా, ఇక్కడ నాష్టా అంటే ఎట్లుంటో చూపిస్తా. నాకు జిమ్ కాగానే కొంచెం కావాలి, కడుపులో ఏదో ఒకటి వాడాలి, లేకపోతే చక్కెర వస్తుంది నాకు. మన రూమ్ చూసి అయితే నెత్తి మొత్తం. చలో రెడీ అయితే అయిపోయినాం మేము. ఈరోజు మొత్తం బయటనే తిరగాల. ఎట్లున్నది అవుట్ఫిట్?
సూపర్ బ్రో. సూపర్ మనకి. చలో చలో బయటికి అయితే వెళ్ళిపోం నడవండి. నోట్లో వేసుకున్నావా? నో అన్ని పాస్పోర్ట్ తీసుకున్నా, డాలర్స్ తీసుకున్నా, ఎక్స్చేంజ్ చేయించుకోవాలా, బైక్ తీసుకోవాలా, చాలా పనులు. ఫోన్ తీసుకున్నావా? నా ఫోన్ తీసుకున్నా, ఆఖరికి చార్జర్స్ తీసుకున్నా, అన్ని తీసుకున్నా. అరే మెంటల్ గగుల్స్ ఉన్నాయా వైద్య, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చలో పోదాం పోదాం. తీసుకొని వచ్చినాం. బండ్లు అయితే మస్తున్నాయి. బొరపాడు ఇచ్చిపాడు. ఒక్కసారి ఈ బండి చూపాను, ఈ బండి హలో మనీ చేంజింగ్ కాడికి అయితే వచ్చినాం. ఫ్లవర్ అనుకుంటా ఆయన బట్టలలో. హాయ్ 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 మ్యాన్. ఆడకన్నా హైలైట్ ఉంది చూడరు ఒకసారి. హాయ్ హలో. అచ్చా హాయ్. చలో మన డన్ వచ్చేసి ఇక్కడ 40,000. వచ్చేసినాం మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. మొత్తం ఫారెన్ పిల్లలు ఉన్నారు ఇక్కడ. బస్ మనల్ని తీసుకొని పోతారు. ఈ నుంచి అందరినీ పికప్ తీసుకొని వెళ్ళిపోతారు. బస్సులో అయితే ఇనం బస్సు. పాము చాలా పెద్ద ఉంది. పాము అరసాలే వావ్ బ్రో, దిస్ ఈస్ ఫీచర్ చేద్దామా మెంటల్ కాదే. ప్లేస్ లాగానే ప్లేస్కి తగ్గట్టు ఆ స్మెల్ కూడా వస్తుంది. ఎక్కడ నుండి తెలుసా? లెట్ మీ షో యూ. ఈ కుండ, దిస్ ఇస్ ద వన్. ఈ కుండ నుండి వస్తుంది. డాడీ ఏంది ఒక్కొక్కరు వస్తున్నారు పప్ప. ఇక్కడ మనది పప్ప లైను. ఇలా ఓటు ఇలా ఓటు. జరిగే బొమ్మ నికాల్ బొమ్మ నికాల్. ఏవో వచ్చేసినాం ఫైనల్గా అయితే. లాస్ట్ డెస్టినేషన్ ఇది జీడబ్ల్యూకే పార్క్. ఇక్కడికి అయిపోతుంది. ఇంకొక డ్యాన్స్ ఉంది బ్రో, ఆ డ్యాన్స్ కూడా కవర్ చేయాలి. అది ఫస్ట్ లోనే ఉంది. మనం పోలే, పేడ్ అనుకొని పోలే, మేము పేడ్ అనుకొని పోలే. సో అది కూడా అక్కడికి వెళ్ళి అలా డ్యాన్స్ ఎట్లుంటుందో చూసి మీకు కూడా చూపించి మిమ్మల్ని కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం అనుకో. అంతే
ఖాళీ ఇదే షేకింగ్ ఖాళీ మనోడు షేక్ Hour later. ఏందా నా ప్లేస్ ఏం పట్టు ఓకే మేము కూడా లోపలికి పోదామని చెప్పి అనుకుంటున్నాం కానీ ఇక్కడ ఏదేదో కట్టుకోరని చెప్పి చూపిస్తారు బాయ్ 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 బేటే అన్నా బోరా అని కట్టుకుంటారా అన్న బనీ బాయ్ నీకు కూడా ఇచ్చిరా అయ్యా ఆంటీ నాకు కడుతుంది డైరెక్ట్ చీర బనీ బాయ్ కూడా కడుతుంది ఆంటీ థ్యాంక్ యూ నన్ను చూపియాలి బాయ్ ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ కెచప్ డాన్స్ కోసం అంటే ఏముంటుందా అన్న నేను ఇప్పుడు వరకు చూడలేదు బాగుంటుంది అన్న రామాయణం ఉంటుంది మొత్తం 1 hour దాకా 1 hour ½ hour ఉంటుంది ఇంకో ఈడే పోయి 6 గంటల షో అయిపోయిందంటే ఇప్పుడు 7 గంటలకు దొరుకుతుంది అంట 2 గంటే ఆగాల Good afternoon, ladies and gentlemen. అప్పటికి 1 hour ఆగినాం We do apologize for the ticket first show. Ticket first show at 6 o'clock sold out. దొరికిందా కూడా తీసుకున్నా 7 o'clock అంటున్నా అవును 2 hours లైన్లో నిల్చుంటే ఇప్పుడు దొరికింది ఏమన్నా ఇప్పుడు ఏం డాన్స్ అన్న ఇది కెచక్ డాన్స్ ఏం కెచక్ చూసి కెచక్ డాన్స్ బాగానే ఉంటుంది బాలీనెస్ మెయిన్ ఇదే మెయిన్ నాకు తెలిసి అయితే బాలీలా డాన్స్ ఇదే సో మనం చాలా మనం చాలా ఇందాక కష్టపడ్డాం అయ్యా దీంట్లో ఇందాక మనం నిలబడి కాలు పోయినాయి ఫస్ట్ టికెట్ తీసుకున్నామా మళ్ళీ టికెట్ తీసుకున్నాక స్టార్టింగ్లోనే మళ్ళీ ఇంకా పెద్ద లైన్ ఎంతమంది కూర్చుంటారో తెలుసా చూపిస్తాను నాకు చాలా అంటే చాలా పబ్లిక్ చాలా టూ మచ్ చాలా డిమాండ్ ఉంది తెలుసా దీనికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ భయ్యా
Superman punch.